ప్రపంచంలో చిన్న చిన్న సంఘటనలు కూడా ప్రపంచ యుద్ధాలకే దారితీస్తాయని నేను చాలాసార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముదిరి పాకాన పడుతుండో, ఉక్రెయిన్ ఓటమి పాలవుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ కలిసి, నాటో దేశాలన్నీ కలిసి రష్యా మీద యుద్ధానికి సిద్ధపడుతుంటాం. మరొక వైపున ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా హమాసు, హిజ్బుల్లా లేకపోతే హౌతీ లాంటి తీవ్రవాద సంస్థలని ఒకటే యుద్ధం చేస్తుంటే, ఇటు అమెరికా వాళ్ళు వచ్చి హౌతీల మీద యుద్ధం చేస్తుంటే అది ఎట్టించి ఎటు ఫ్లేరప్ అవుతుందో తెలిసే పరిస్థితి లేదని, ఏ క్షణంలో ఎట్టించి ఎటుకైనా వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాం. అయితే మొదటి ప్రపంచ యుద్ధం ఎలాంటి సిల్లీ కారణాలతో జరిగింది, మరొక వైపున జపాన్ మనం చాలా గొప్పగా ఫీల్ అయ్యేటువంటిది. ఎందుకు అంటే అణుబాంబుల నుంచి తట్టుకు నిలబడింది అని గొప్పగా గర్వంగా ఫీల్ అవుతాం. కానీ జపాన్ జర్మనీ కంటే రాక్షసత్వంతో ప్రవర్తిస్తేనే అమెరికా వేసిన బాంబుల తర్వాత దారికి వచ్చింది అన్నటువంటి అంశం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇవాళ టెక్స్ట్ బుక్లోని హిస్టరీ చదివే తీరిక, సోషల్లో ఉన్నటువంటి హిస్టరీ చదివే అంతటి ఓపిక విద్యార్థులకు లేదు. 10th క్లాస్లో పాఠాలు చెప్పేవాళ్ళు లేరు. 6th నుంచి అవన్నీ సోషల్లో చెప్పేవాడు ఎవడు లేడు. బట్టే 4 ముక్కలతో సోషల్ పూర్తి చేస్తున్నారు. మిగతా అన్నీ కూడా వేరే వైపుకి వెళ్ళిపోతున్నటువంటి రోజులు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలో హెచ్ఈసీలు తీసుకునే వాళ్ళే లేరు. ఆ నేపథ్యంలో అసలైనటువంటి పాయింట్, అసలు మొదటి ప్రపంచ యుద్ధం ఎలా జరిగిందన్నది ఈ తరానికి తెలియకపోయి ఉండొచ్చు. ఒకసారి దీని మీద నవీన్ స్కై గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ప్రపంచంలో దారుణమైన మారణ హోమం చేసిన దేశాలు లిస్ట్ తీస్తే మహా అయితే అమెరికా, జర్మనీ లేదా ఏవో దేశాల పేరు చెప్తారు, కానీ జపాన్ పేరు ఎవరో చెప్పరు. అనుభవం పడడం వలన వచ్చిన సింపతి అండ్ మీడియాని వాడి మంచి పేరు కొట్టేశారు. కానీ చరిత్రలో వీళ్ళ దారుణాలు చూస్తే మిగతా ఏ దేశాలు వీళ్ళ ముందు పనికిరారు. వరల్డ్ వార్ 1-2 సమయంలో ఈ దేశం అంత దారుణమైన దేశం ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. కేవలం మీడియా సింపతి వాడుకొని లక్షల మందిని చంపిన, లక్షల మంది మహిళలను రేప్ చేసినా సరే వాటిని దాచేయచ్చు అని నిరూపించిన దేశం జపాన్. 1937 నుంచి వరల్డ్ వార్ 2 వరకు సుమారుగా 1 కోటి మందిని పైనే చంపేసిన దేశం జపాన్. కొరియా మీద కంట్రోల్ కోసం చైనా మీద వార్ చేసి గెలవటం, పోర్ట్ ఆర్థర్ మీద కంట్రోల్ కోసం రష్యా మీద వార్ చేసి గెలవడం, వరల్డ్ వార్ 1లో తను సపోర్ట్ చేసిన వాళ్ళు గెలవడం, ఇలా మంచి ఊపు మీద ఉండడంతో అబ్బో మనకు తిరగలేదని విర్రవీగుతూ ఉన్న సమయం అది. 1931లో మంచూరియా అనే ప్రాంతాన్ని జపాన్ ఆక్యుపై చేయడంతో మొదలైంది ఈ రచ్చ. తర్వాత 1937లో డైరెక్ట్గా షాంఘైని ఆక్యుపై చేయడం కోసం యుద్ధానికి తెరలేపింది. షాంఘై చైనాలో చాలా డబ్బున్న ప్రాంతం, ఎక్కువ టైం పట్టలేదు. జస్ట్ 4 నెలల్లో ఆక్యుపై చేసేసినా సరే జపాన్ వైపు ప్రాణ నష్టం బాగా జరిగింది. ఇంకా అయిపోయింది అంతా అనుకుంటూ ఉండగా అప్పటి చైనా క్యాపిటల్ నాన్జింగ్ని ఆక్యుపై చేయమని ఆర్డర్ రావడం వల్ల మధ్యలో కనబడిన ప్రతి ప్రాంతాన్ని దోచుకుంటూ కనబడిన ప్రతి చైనా వాడిని చంపుకుంటూ పోయారు. వారం రోజుల్లో సైన్యం అధికారులు లొంగిపోవాలని ప్రిన్స్ యషికో అసాకా నాయకత్వంలో జపాన్ ఆర్మీ చైనా ఆర్మీకి ఆర్డర్ పాస్ చేసింది. దానికి చైనా అఫీషియల్స్ చచ్చినా లొంకండి 1,00,000 మంది వరకు ఉన్నటువంటి సైన్యాన్ని ఆ రోజున చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు. అక్కడి నుంచి జనాన్ని వదిలేసి పారిపోయారు. మిగిలిన చైనా ప్రాంతాలను ఆక్యుపై చేయడం కోసం ఇదే బెస్ట్ ఉదాహరణ కావాలని అనుకుంటా సిటీలో ఉన్న అందరినీ చంపేయమని ఆర్డర్ ఇచ్చాడు ప్రిన్స్ అసాకా. చాలామంది సైన్యం పారిపోయినా సరే లొంగిపోయిన 10,000 మంది చైనా సైన్యాన్ని వారితోనే గుంటలు తవ్వించి బతికుండగానే పాతేశాడు. తోషికాయ్ మొకాయ్ అండ్ చునాయ్ నోడా అనే 2 జపాన్ సైనికులు అయితే ఎవరు ముందు 100 తలలు చైనా జనానికి తగ్గొడతారు అనే పోటీ పెట్టుకున్నారు. ఒకరు గెలిచారని ఆ తర్వాత మళ్ళీ 150 కోసం ఇలా వరుసగా పెట్టుకుంటూ పోయారు. వింత ఏంటంటే చైనాలో ఇదంతా కూడా జరుగుతున్న దారుణాన్ని జపాన్ పేపర్స్ ఎంతో గొప్పగా చెప్తా నిజాలే రాశాయి. కొంతమంది నరికి చంపి రివర్లో వాటర్ ఎర్రగా పారాలి అనేంత వరకు నరికారు జనాన్ని. తర్వాత కొందరిని సరదాగా ల్యాండ్ మైన్లు పెట్టి చంపితే ఎలా ఉంటుందని అలా చంపారు. ఇలా కూడా చంపచ్చా అనేలాగా రకరకాలుగా చంపారు జనాన్ని. చిన్న సంఘటన చెప్తాను, దాన్ని బట్టి లెవెల్ అర్థం చేసుకోండి. జస్ట్ శాంపిల్ ఇది. చాలామంది కిరసనాయిలు తాగించి వారిని పరిగెత్తించి తర్వాత కాలిస్తే పేలిపోయేవి శరీరాలు, లేదా మంటల్లో బూడిదయ్యేవి. నైట్ అయితే వేలకు వేల మహిళలను గ్యాంగ్ రేప్ మాత్రమే చేసేవాళ్ళు. రేప్ పోటీలు జరిపేవాళ్ళు జపాన్ సైనికుల మధ్య. మరీ ముఖ్యంగా 15 లోపు వయస్సు మహిళలను అయితే ఎంత దారుణంగా రేప్ చేయాలో అంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి తర్వాత రోజు జపాన్ పేపర్లో ఆర్టికల్స్ కింద ఫోటోలతో సహా న్యూస్ రాయించేవాడు. ఒక జర్మన్ నాజీ చాలామందిని కాపాడాడు. సేమ్ టు సేమ్ మన ఛత్రపతి సినిమాలో పడవ కింద దాచిపెడతారు చూడండి, అట్లాగే. దాని తర్వాత ఆ సంఘటన నుంచి బతికిన వాళ్ళ నుంచి చాలా డేటా కలెక్ట్ చేశారు. వీడియోలు కూడా ఉన్నాయి. కానీ ఒక అతని వీడియో అయితే సంచలనం సృష్టించింది. చైనీయులు అంత సరదాగా ఏడవరు. అసలు వారి జీవితంలో చాలా 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 తక్కువ సమయంలో పొరపాటున ఏడుస్తారని అంటారు. కానీ ఆయన ఆ వీడియోలో ఎంతో ఏడుస్తాడు. వీడియో చూడడానికి కుదిరితే అర్థం కాని వాళ్ళు నేను రాసేది చదవండి, షార్ట్లో చెప్పేస్తానంటూ. ఆ మారణ హోమం జరిగే సమయంలో తన వయసు 9 సంవత్సరాలు. జపాన్ ఆర్మీ వచ్చేసి చంపుతూ ఉంటే అందరూ అరుస్తూ ఉన్నారు. తన తమ్ముడు ఏడుస్తున్నాడేమోనని మా అమ్మ పాలు ఇస్తూ ఉంది.
అప్పుడు కత్తి ముందు భాగంలో ఉండే తుపాకీతో 2 సార్లు పొడిస్తే తన తమ్ముడు కింద పడిపోతే ఆ సైనికుడు నా తమ్ముడి కడుపులో ఆ కత్తి తుపాకీతో పొడిచి గాల్లో లేపుతాడు. గుండెల నుండి రక్తం కారుతా ఉన్నా సరే మా అమ్మ తమ్ముడికి పాలిచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మారణహోమం మీద ఇంతవరకు వాళ్ళు ఒప్పుకోరు. కానీ పోటీపడే తలలు నరికిన ఆఫీసర్స్ మొదలు 100 మందికి పైగా ఆఫీసర్లకు ఉరిశిక్ష వేసింది. ఇదంతటికి కారణమైనటువంటి ప్రిన్స్ అసాకాను మాత్రం ఏమీ చేయలేదు. దీని మీద క్షమాపణ చెప్పిన ప్రెసిడెంట్స్ ఉన్నారు, కానీ వెంటనే ఆ క్షమాపణ వెనక్కి కూడా తీసేసుకున్నారు. జపాన్ ఆర్మీ వచ్చేసి ఈ సంఘటన తర్వాత అమెరికా జపాన్ మీద కస్సుబుచ్చులాడుతూ ఉంది. అదే సమయంలో వేరువేరు సంఘటనల వల్ల అమెరికా పనామా కెనాల్ జపాన్ వాడకూడదని బ్యాన్ చేసింది. దానివల్లనే ఆయిల్ మొదలు అన్నీ ఆగిపోయినాయి. దానికి జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్ మీద దాడి చేసింది. దాంతో అమెరికా అణుబాంబును హిరోషిమా నాగసాకి మీద వేసింది. ఈ అణుబాంబు వల్ల వాళ్ళకి సింపతి వచ్చి చాలామంది బాంబు పడి ఎంతో ఎదిగారు, బాంబు దెబ్బ పడినా కూడా ఎంతో ఎదిగారని గొప్పల వరకే చెప్తారు. కానీ నిజానికి అదే బాంబు పడకపోతే హిట్లర్ మారణ హోమం కంటే దారుణంగా చేసేవాళ్ళు. నిజానికి హిట్లర్ చంపినటువంటి దానికంటే ఎక్కువ మందిని ఇక్కడ చంపారు. ఇదే అసలు స్టోరీ.